మల్యపుట్టు మండల తహసీల్దార్ గారికి మరియు ఎక్స్ఎంపీ సలాల మోహన్ రావు గారికి అలాగే మండల విద్యాశాఖ అధికారులు ఇరువురు కూడా నా నమస్కారాలు. అలాగే బీజేపీ పాల్పట్న శాసనసభ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ డాక్టర్ శరత్ గారికి అలాగే టీడీపీ మండల అధ్యక్షులకి మరియు వివిధ హోదాల్లో ఉన్న ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందరూ కూడా నేను పేరు పేరున పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జనసేన పార్టీలో భాగంగా నేను పనిచేసినందుకు నాకు గుర్తించి ఈ చక్కటి సమావేశానికి ఈ మేధావుల సదస్సుకు నన్ను ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను మీ దగ్గర చదువుకొని మీ దగ్గర విద్యా బుద్ధులు నేర్చుకొని ఈరోజు మీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగానే భావిస్తున్నా. ఎందుకంటే మీరంటే మహోన్నతమైన వ్యక్తుల ముందు మాట్లాడడం నేను అర్హత లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆది గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ తల్లిదండ్రులు, తర్వాత మనం బయటికి పాఠశాలకు పలకబట్టుకొని వచ్చిన తర్వాత మొదటి గురువు విద్యాబుద్ధుడు, సమాజంలో మనం ఎలాగ మెలగాలి, తోటి వారితో మనము ఎలా నడుచుకోవాలి, మనము రేపటి రోజున మన భవిష్యత్తుకి బాటలు వేసిన వ్యక్తులు ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులు దినోత్సవం ఈరోజు జరుపుకోవడం, ఈరోజు ఆ అంతటి ప్రాముఖ్యతను తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మనకి ఆయన భారతరత్న అవార్డు గ్రహీత. 5 రూపాయలు జీతం నుంచి బతకలేని బడిపంతుల అనే నాటి నుంచి బడిపంతులంటే ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఒక శిఖరాగ్రం, భారతదేశ శిఖరంలో ఏదైతే రాష్ట్రపతి స్థానం ఉందో, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి స్థానం ఉందో అంతటి శక్తికి ఎదిగిన మహోన్నతమైన వ్యక్తి మన రాధాకృష్ణ గారు. ఆయన కోసం నేను ఎంత చెప్పినా తక్కువే. నేను చెప్పడానికి కూడా నా వయసుకి అది సరిపోదేమో అనేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఉపాధ్యాయ వృత్తి అనేది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన వ్యక్తులు, అలాగే ప్రైవేట్ పాఠశాలలో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్న వ్యక్తులు కావచ్చు.